ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో తన భర్త ఉద్యోగం చేస్తూ మృతి చెందాడని, మృతి చెందగానే కుటుంబాన్ని పోషించే గడుపుకునేందుకు ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన కంపెనీ వ్యక్తులు కొంతకాలంగా వారి చుట్టూ తిప్పించుకొని ఇప్పుడు ఉద్యోగం లేదు, ఏం లేదు, మీకు దిక్కున్న చోట చెప్పుకోండని వేధింపులకు గురి చేస్తున్నారని ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ వద్ద ఆవేదన వ్యక్తం చేసిన మహిళ. 20వ తారీఖు 2023లో మా వారు ఆన్ డ్యూటీలో ఉండగా మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళారు. ఆ టైంలో యాక్సిడెంట్ అయ్యి బైక్ గుద్దేసింది. ఇక అసలు తీవ్రమైన గాయాలు తగిలే తలకి. ఆ రోజు మేము హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఒక్క రోజు మాత్రమే ఆయన బతుకున్నారు, తర్వాత చనిపోయారు. ఆ రోజు నుంచి ఈ మేనేజరు నాకు హామీ ఇచ్చారు, ఏమండి మీ అబ్బాయికి నేను జాబ్ ఇప్పిస్తాను, నేను మీకు కంపెనీతో మాట్లాడి మీకు నష్టపరిహారం ఏమైనా ఆన్ డ్యూటీలో చనిపోయారు కాబట్టి మీకు ఏదైనా న్యాయం చేపిస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, మేలో జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను చుట్టూ తిరుగుతూనే ఉన్నా, ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా. నేను చేసి పెడతాను, ఇవాళ నేను మెయిల్ పంపించాను, కానీ అక్కడి నుంచి నాకు జవాబు రాలేదు. మీరు వెయిట్ చేయండి, మీకు కాల్ చేస్తానని చెప్పి రోజు అంటూనే ఉన్నారు. ఫోన్లో అంతే అంటున్నారు, ఆఫీస్కి వచ్చినా అంతే అంటున్నారు. మొన్న మాత్రం మామూలుగా వచ్చి అడిగిన, ఏంటండి అసలు మీరు అప్పటి నుంచి ఇంకా మెయిల్ మీకు రావట్లేదా అంటే, నేను మాట్లాడానండి, నా అందరి ముందు మాట్లాడాను, వాళ్ళు మీకు ఏమి ఇవ్వరంట, మీకు ఓన్లీ పిఎఫ్ డబ్బులు, గ్రాడ్యుయేటీ డబ్బులే వస్తాయి, మా కంపెనీ తరపు నుంచి ఏమి రాదు అని చెప్పేసి ఇప్పుడు నిలదీసి చెప్తున్నారు. ఇప్పుడు నాకు న్యాయం ఎలా జరగాలి చెప్పండి? నాకు 2 పిల్లలు ఉన్నారు, చదువుతున్నారు, వాళ్ళకి ఫీజు కూడా కట్టుకోలేకపోతున్నాను. నేను ఇవాళ 3 రోజులు పెట్టి ఇక్కడ కూర్చున్నా కానీ ఒక అనిల్ అనే ఎవరు నాకు ముగ్గు మొహం తెలియని ఆయన వచ్చి రోడ్డు మీద ఈడ్చి తంతానని చెప్పి బెదిరించిపోయింది. ఇప్పుడే అసలు న్యాయం జరగాలండి, నాకు న్యాయం చేయించండి.